పరిషత్ ఉన్నత పాఠశాల నడుకూరు నందు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా దేశభక్తిని స్ఫూర్తిని నింపుతూ జరిగాయి. ఇక విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్స్ అందరినీ ఆకర్షించారు. దేశభక్తి గేయాలతో నినాదాలతో ప్రాంగణమంతా మారుమోగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుకూరు గత విద్యా సంవత్సరంలో సాధించిన ప్రగతిని ప్రధాన ఉపాధ్యాయులు రాచకొండ శ్రీనివాసులు గ్రామస్తులకు స్థానిక ప్రజాప్రతినిధులకు తల్లిదండ్రులకు వివరించారు. 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి స్వాతంత్ర్యం సంపాదించడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేశారు. ఇక దేశభక్తి విద్యార్థి దశ నుంచే పెంపొందించుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. ఈరోజు నడుకూరు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జెండా వందనం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్కూల్ హెచ్ఎం సార్ రాచకొండ శ్రీనివాసరావు గారికి, ఉపాధ్యాయులకు, పిల్లల తాలూకా తల్లిదండ్రులకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా దీవెనలు. ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాదు. ఇది భారతీయులందరి జాతీయ పండుగ. భారతీయులందరూ ఏ దేశంలో ఉన్నా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ స్వాతంత్రం అనేది అంత తేలికగా ఏమీ మనకు సిద్ధించలేదు. ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛగా సమాజంలో జీవించగలుగుతున్నాం. ముఖ్యంగా మహాత్మా గాంధీ చేపట్టిన ఉక్కు సత్యాగ్రహం కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, మనం స్వాతంత్రం సంపాదించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఎందరో మహానుభావులు, బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి, బాలగంగాధర తిలక్ వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాయోధులు. ఈరోజు మనం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత స్వాతంత్రం వచ్చింది మనం సంతోషంగా ఉండటం కాదు, దేశం మనకి ఏమిచ్చింది అని ఆలోచించే కంటే దేశానికి మనం ఏమి సేవ చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు పిల్లలలో దేశభక్తి భావాన్ని పెంపొందించే రేపటి పౌరులు కాబట్టి, భవిష్యత్తులో వాళ్ళు భారతదేశానికి కాబోయే వారసులు కాబట్టి వాళ్ళలో జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా పిల్లలను తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.